హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలు యూటర్న్ అండి, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం. మరి ఆ ఉద్యమం ఏంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేసీఆర్ సర్కార్ అవమానపరిచింది, పట్టించుకోలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించాడు కేసీఆర్. దీంతో ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాయి ఉద్యోగ సంఘాలు. కాంగ్రెస్కు సపోర్టు దొరికింది, అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ అదే పరిస్థితి. అధికారంలోకి రాగానే ఏం అనుకోలేదు, కొంత సమయం ఇచ్చారు, పట్టించుకోలేదు. పైగా వీరంతా కేసీఆర్ మనుషులే అన్నారు. ఎలాగూ కక్ష సాధింపు కాంగ్రెస్ కంటిన్యూ చేస్తోంది. అది ఉద్యోగ సంఘాలపైన చూపుతున్నది. అందుకే వారు చెప్పింది పట్టించుకోవడం లేదు. అటుంచి ఓసారి పట్టించుకోవడం లేదనేది అటుంచితే ఓసారి కూర్చొని మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి. చూసి విసిగిపోయిన 3 రోజుల కిందట ఉద్యోగుల జేఏసీ మీటింగ్ పెట్టారండి. డిమాండ్లు ముందుంచారు, అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇలాగైనా సరే కాంగ్రెస్ సర్కార్ దిగొస్తుందేమో అని అనుకుంటే అయినా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి. తాను ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నాడు. పీసీసీ చీఫ్ ఎవరిని చేయాలి, మంత్రివర్గంలోకి తన టీంను ఎవరిని తీసుకోవాలి, రుణమాఫీ చేస్తానన్న హామీలు ఎలా అమలు చేయాలి, పాపం ఇవే టెన్షన్లో ఉన్నాడు. ఇక లాభం లేదనుకుని అప్పటికే టచ్లో ఉన్న బీజేపీకి బాహాటంగానే దగ్గరయ్యేందుకు డిసైడ్ అయ్యాయండి. పాల్గొనమని టీఎన్జీఓ అలాగే టీజీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ మన సీఎం ఎంత బిజీగా ఉన్నాడో వీళ్ళు కూడా బీజేపీ నేతలను కలుస్తూ అంతే బిజీగా ఉన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు వీరంతా. వీరు పట్టించుకోనప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ పంచన చేరి పనులు చేయించుకుంటే సరిపోతుంది అని పక్కా నిర్ణయానికి వచ్చేశారు వీరంతా. టీఆర్ఎస్కు ఎలా గుణపాఠం చెప్పామో తెలిసి కూడా రేవంత్ రెడ్డి తమను తక్కువ చేసి చూడడము, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానపరచడాన్ని ఇజ్జత్తుగా సవాల్గా తీసుకున్నాయి ఉద్యోగ సంఘాలు. అందుకే బీజేపీ యూటర్న్ అయ్యాయి. ఇక లోకల్ బడి, మున్సిపల్ ఎన్నికల్లో కొంత బీజేపీ పవర్ పెంచే పనిని చేసి పెడతామంట. ప్రతిఫలంగా ఒక్క దెబ్బకు 2 పిట్టలు. సో రేవంత్ సర్కార్ను దెబ్బతీయడం, బీజేపీని బలోపేతం చేయడమే ఈ యూటర్న్ కారణం. సో సర్కారు ఏర్పడి ఏడాది కాకముందే ఉద్యోగ సంఘాలు అధికార పార్టీకి దూరం అవుతాయని ఎవరూ ఊహించలేదు. కానీ ఇక్కడ పరిస్థితులు గమనించిన సంఘ నేతలు తమను ఎప్పటికప్పుడు కేసీఆర్ మనుషులుగానే చూస్తారే తప్ప సంఘ నాయకులుగా గౌరవించాలని అయితే వారు డిసైడ్ అయ్యారు. దీనికి తోడు ఈటెల రాజేందర్ మధ్యవర్తిత్వం పనిచేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ పెంపు, సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు తదితర అంశాలు కేంద్ర పరిధిలోకి పరిష్కారం అవుతాయని ఈ గట్టు వైపుకు వెళ్లారు. ఈ పరిణామం రాష్ట్రంలో సర్కారుకు, ఉద్యోగ సంఘాలకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించనుంది ఫ్రెండ్స్.